హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశోక్ ఫార్మింగ్ బ్లాగ్స్. ఈరోజు అయితే మన ట్రాక్టర్ శనగలు లోడ్ అయితే పెట్టాను. ఇవి ప్రజెంట్ ఇప్పుడైతే మొత్తం వాళ్ళు శనగలు అయితే గోతాలకి లోడ్ చేస్తున్నారు. అవి లోడింగ్ అయిపోగానే మన ట్రాక్టర్కి ఎత్తుకొని అయితే మనం అయితే ఒంగోలు తీసుకెళ్ళాలి. ఈ శనగలు అనేది ఒంగోలు కోల్డ్ స్టోరేజ్కి అయితే పెట్టాలి. మామూలుగా ఇప్పుడైతే శనగలు మార్కెట్ లేనందువల్ల అందరూ కోల్డ్ స్టోరేజ్లోనే స్టాక్ పెట్టుకుంటున్నారు. రేపు మార్కెట్ వచ్చినాక అమ్ముకుంటారు. అయితే ప్రజెంట్ మార్కెట్ 7,600 అలా 8,000 అట్లా ఉంది. 8,000 అట్లా ఇస్తే గిట్టుబాటు కాదని అందరూ కోల్డ్ స్టోరేజ్కి అయితే పెడుతున్నారు. పెట్టినాక మనకి 1 నెల 2 నెలలు ఇప్పుడైతే ఎలక్షన్లు కదా, జరుగుద్దో లేదో అని డౌట్. అందుకని అందరూ కోల్డ్ స్టోరేజ్ పెడుతున్నారు. సగం అయితే కుట్టున్నారు, ఇంకా సగం అయితే కుట్టాలి వస్తున్నారు. ఇవి మొత్తం 12 ఎకరాల్లో అనమాట ఈ శనగలు. అంత వేసి వేసుకొని అంత మనం అక్కడికి వెళ్ళాలి. గోదాలు అయితే కొడుతున్నారు. మినిమం 60 కేజీలు అట్లా వస్తాయి యావరేజ్న. కొన్ని 61 వస్తాయి, 62 వస్తాయి. మనకి యావరేజ్ 60 కేజీలు అయితే గోతం వస్తుంది. అదొకటే కొంచెం అంచనా. ఒంగోలు వెళ్ళి అక్కడ స్టోరేజ్ దగ్గర కాడా పెట్టే కానీ మొత్తం ఎంత వస్తుంది అనేది తెలియదు. అసలు అయితే ప్రజెంట్ ఎట్లా అయితే లోడ్ చేస్తున్నారు. మన ట్రాక్టర్ టైర్లు మనకి 10 టన్నులు 11 టన్నులు వేసినా కానీ ఏం కావు. మామూలుగా 9 టైర్లు వేసినా కూడా లోడ్ బాగానే ఉంటుంది. మాకు ఇక్కడ నుంచి ఒంగోలు అయితే స్టోరేజ్ దగ్గరికి 65 నుంచి 70 కిలోమీటర్ల వస్తుంది. లాంగ్ అయితే మొత్తం హైవేనే, ఇబ్బంది ఏమంటుంది కోసం. ఇంకా సగం అయితే ఉన్నాయి లోడ్ చేయాల్సింది. మొత్తం నింపేసినాక మన బండికి అయితే మొదలు పెడతారు ఎత్తడానికి. ఇట్లా నిండా పోసి అప్పుడు కుట్టాలి, లేకపోతే ఏంటంటే గోతం రోజు రోజు అయిపోయింది. గోతానికి పోయడం అయితే ఇప్పుడైతే గోతాలు లెక్కేశారు. మొత్తం 132 బస్తాలు అయితే అయినాయి. 12 ఎకరాలు 132 బస్తాలు. ఇప్పుడైతే లోడ్ చేస్తున్నారు ట్రాక్టర్కి. ఫస్ట్ వరుస వేసుకున్నాక గేడికి వేసుకుంటే మొత్తం ఒక వరుసకు వచ్చి 32 అయితే పడతాయి అన్నమాట. ఒక్కో వరుసకి 8 పడతాయి. ఇట్లా 4 తీసుకున్న 4 అనమాట. వరుసకి 8 మొత్తం 32 పడతాయి వరుసకి. మనకి 132 అంటే 4 వరుసలు పాను పైన 3 బస్తాలు పడతాయి. ఎవరైనా సరే లోడ్ చేయించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చెప్పుకోవాలి, లేకపోతే దారిలో జరిగిపోతాయి ఇవి బతుకుల్లో సైడ్ దారిలో. ఎప్పుడైనా సరే పక్కన మెరక ఉండాలి, మధ్యలో కొంచెం డౌన్ ఉంటే అప్పుడు గోతం అయితే ఎరబడతాం నట్టు. లేకపోతే నట్టు ఎరబడిపోయేదిను ఇలా ఉంటుంది. ఫస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ ఇంకా 3 వరుసలు ఇవ్వాలి. రెండో వరుస కూడా కలిసి వేశారు. లోడింగ్ అయితే టైము ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నం 12:30 అయింది టైము. లోడ్ ఎత్తుకొని మూవ్ కట్టుకొని బయలుదేరేసరికి 1 దాటుతుంది టైము. మనకి ఇక్కడ నుంచి ఒంగోలు వెళ్ళాలంటే కనీసం 2.5 hours 3 hours పడుతుంది. లోడ్ పడుతుంది కదా మనకి.
కొంచెం లేట్ అవుతుంది. మొత్తం రోడ్ అంతా బాగానే ఉంటుంది కానీ కందుకూరు నుంచి సింగరాయకొండ మధ్యలో రోడ్ వర్క్ అయితే జరుగుతుంది. రోడ్డు కొంచెం అక్కడైతే బాగలేదనమాట, గతుకులు ఉంటాయి, చిన్నగా వెళ్ళాలి. మళ్ళీ సింగరాయకొండ హైవే ఎక్కామంటే డైరెక్ట్ ఇంకేం ప్రాబ్లం ఉండదు. స్టోరేజ్ దగ్గరికి మొత్తం హైవే, స్టోరేజ్ కూడా హైవే పక్కనే ఉంటుంది. 2 వరుసలు అయిపోయినాయి, 3వ వరుస కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, ఇంకా కొంచెం ఉన్నాయి. ఇక్కడ మా దగ్గరికి ముఠా వాళ్ళు అయితే గోతానికి నింపి బండికి లోడ్ చేస్తే బస్తాకి 30 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. అంటే నింపి కుట్టి మళ్ళీ లోడ్ చేస్తారు అనమాట. ఇది కూడా లోడ్ అయిపోయింది, మోకైతే కట్టాము, పూర్తిగా చుట్టూ వేసి మోకైతే కట్టేసాము. ఏముంది ఇంకా బయలుదేరుతున్నాము. బయలుదేరైతే మనం కందుకూరు దాటి సింగరాయకొండ రోడ్లో అయితే ఉన్నాము. దగ్గర మనం హైవే దగ్గరలోకి అయితే వచ్చేసాం అనమాట. కనుమల దాటి చూశారు కదా, రోడ్ సైడ్ వర్క్ జరుగుతుంది అనమాట. సీటు కానీ చేయడానికి అన్ని రెడీగా ఉంచారు. రోడ్డు పోస్తున్నారు కాబట్టి ఇది రోడ్డు ఏంటంటే ముప్పాదికి రోడ్డు, ఎదురెదురు బస్సు వచ్చినా కానీ మన రోడ్లు బయటకు ఉంటుంది కాబట్టి రోడ్డు కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఫ్లైఓవర్ వచ్చేసింది, అదే అనమాట హైవే. మన వైజాగ్ టు చెన్నై హైవే ఇది, NH5. మనం ఇక్కడి నుంచి అయితే లెఫ్ట్ తీసుకుంటాం విజయవాడ రూటు, ఇక్కడి నుంచి రైట్కి తీసుకుంటే చెన్నై వెళ్తుంది అనమాట, నెల్లూరు కావలి అంతా. మనం ఇక్కడి నుంచి అయితే లెఫ్ట్ తీసుకుంటాం, లెఫ్ట్ తీసుకొని వెళ్తే అయితే ఒంగోలు వెళ్తాము. ప్రజెంట్ సింగరాయకొండ హైవే ఉండదు. ఇక్కడ నుంచి బండి కూడా ఖచ్చితంగా వెళ్ళిపోతుంది కదలకుండా. రోడ్డు అయితే బ్రహ్మాండం. ఈ సైడ్ సర్వీస్ రోడ్డు, ఫ్లైఓవర్ ఎక్కాలంటే ముందు సర్వీస్ రోడ్డు ఉంటుంది. ఇట్లా కొంచెం ముందుకు వెళ్ళామంటే హైవే ఎక్కేస్తాం అన్నమాట. సరే కదా, హైవేలో అయితే మనం కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి, ఎందుకంటే లారీలు అటు ఇటు ఓవర్టేక్ చేసేటప్పుడు మనకి బ్యాక్ సైడ్ అయితే కానరాదు. నాకైతే సైడ్ మిల్లర్స్ సైడ్ ఉన్నాయి బాగా, నాకు సైడ్లు బాగా కానొస్తుంది. అందువల్ల నేను జాగ్రత్తగా చూసుకొని వెళ్తాను, నాకు ఎందుకంటే కొంచెం దారి దొరిన అనుభవం ఉంది కాబట్టి బాగా జాగ్రత్త చూసుకుని. ఇక్కడి నుంచి సింగరాయకొండ దాటిన వరకు మొత్తం సిమెంట్ రోడ్డు ఉంటుంది. ఇది ఎమర్జెన్సీ ల్యాండింగ్ అని సిమెంట్ రోడ్డు అయితే పోపించారు మొత్తం. చాలా ఎడల్పు రోడ్డు అనమాట ఇది. ఇక్కడ విమానాలు ల్యాండింగ్ అవ్వాలన్నారు, అందుకోసం ఇంత ఎడల్పు పోసారనమాట. ఇక్కడ మా ఏరియాలో వచ్చేసరికి ఇక్కడ సింగరాయకొండ ఒంగోలు దాటినాకైతే మేదర మెట్లు వస్తుంది. ఆ 2 దిక్కులు అయితే ఇట్లా ఎమర్జెన్సీ ల్యాండింగ్కి సిమెంట్ రోడ్లో ఇట్లా బాగా ఎడల్పు అయితే పోపించారు. ఇప్పుడైతే ప్రజెంట్ మధ్యలో గోతాలు అయితే జారి ఒకటి పగిలి కింద పడిపోయింది అనమాట. ఎత్తుకొని వచ్చేసరికి లేట్ అయింది, మనకు అక్కడ వీడియో తీయడానికి అయితే కుదరలేదు. చిన్నగా వేరే గోతం తీసుకొని దాని అన్ని కింద ఎత్తుకొని అతను మళ్ళీ మోగు అవన్నీ సరి చేసుకొని ఇంకైతే తినాలి. టైం 3 అయ్యింది, మామూలుగా అయితే 2:30 కల్లా వచ్చేసాం, ఒక అరగంట లేట్ పెట్టింది. ఇప్పుడైతే ఫ్లైఓవర్ కొంచెం ముందుకు వెళ్ళంగానే ఇక్కడైతే డాబా ఉందన్నమాట, యూపీ డాబా. డాబా దగ్గర అయితే రొట్టెలు అయితే తినేసి ఇంక బయలుదేరిపోతాం. అక్కడ లేట్ కాకుండా ఉంటే బాగుండేది, వాళ్ళు సరిగ్గా వేయలేదు, సైడు విరిగిపోయింది, లోడు విరిగిపోయి ఒక గోతం అయితే పగిలిపోయింది. మూగ కట్టారు కదా అంటే మూగ కట్టాము, దరిదైతే ఉంది, మధ్యలో జారిపోయింది. కొద్దిగా జాగ్రత్త చూసుకొని వెళ్ళాలి. ఇక్కడ అనమాట డాబా, మేము ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడే తింటాము. ఇక్కడైతే ఫుడ్ బాగుంటుంది, అందుకోసమనే.
ఈ సింగరాయకొండ దాటినాక పాత టోల్గేట్, సింగరాయకొండ పాత టోల్గేట్ దగ్గర అనమాట ఈ డాబా. అది వచ్చేసాం డాబా దగ్గరికి అయితే. ఇదేనమాట డాబా. ఈ లారీ వెనక ఆపుకొని కొంచెం లోపలికి వస్తుంది, అదే కనిపిస్తుంది. ఇదైతే వెళ్ళి నాదే ఇప్పుడు పెరిగిపోయింది. మేము కట్టుకున్న కూడా వీడియో చూపిస్తాను చూడండి. బండి దిగి కిందకి వచ్చి అంత చూపిస్తాను. నేను కూడా 7:30, 8 వస్తాయి అనుకున్నా. అయితే బండి ఆపాను. చూశారు కదా, రోడ్ అయితే అక్కడ దిగిపోయి పైన వేసి మళ్ళీ మోకైతే సరిగ్గా కట్టాము. మళ్ళీ తినైతే బయలుదేరిపోయాం అనమాట. ఆల్మోస్ట్ పెళ్ళూరు దాటి ఒంగోలు బైపాస్ దగ్గరలోకి అయితే వచ్చేసాము. చూడండి, ఒంగోలు కేమకుర్తి సైడ్ ఇట్లా వెళ్ళాలన్నమాట. సైడ్ సర్వీస్ రోడ్లు అయితే టౌన్లోకి వెళ్తాము. మనమైతే ఇప్పుడు స్ట్రైట్గా వెళ్తాం అనమాట. ఒంగోలు బైపాస్ టౌన్లో వెళ్తే ఏంటంటే ట్రాఫిక్ లేట్ అవుతుంది. మనమైతే డైరెక్ట్ బైపాస్ వెళ్ళిపోతాం. బైపాస్ని వెళ్ళిపోతే మనకి ట్రాఫిక్ అనేది అయితే ఉండదు, క్లియర్గా ఉంటుంది. ఇదేనమాట బ్రిడ్జి, రైల్ బ్రిడ్జి. అంటే రైల్వే ట్రాక్ ఉంటుంది, బాగా ఎత్తుంటుంది బ్రిడ్జి. బండ్లు అన్ని ఫ్లైఓవర్లు అన్ని టాప్ గేర్లోనే ఎక్కువ వచ్చింది. ఈ ఫ్లైఓవర్ మటుకు పెద్దవారం టాప్లో ఎక్కలేదు అనమాట, ఏ బండి అయినా కానీ. మినిమం అంటే ఫుల్ యాక్సిలేటర్ రేంజ్ తోటి రాలేము, ఎందుకంటే బండి ఊపుతుంటుంది కదా. ఇక్కడికి వచ్చేసరికి థర్డ్ గేర్లో అయితే కంప్లీట్గా వెళ్ళిపోతుంది బండి. మన బండి లోడు యావరేజ్న మా ఊరు నుంచి ఇక్కడికి అప్ అండ్ డౌన్ 150 కిలోమీటర్స్ వరకు వస్తుంది. 150 కిలోమీటర్స్. మనకి 1800 నుంచి 2000 రూపాయలు డీజిల్ అయితే కాలుతుంది బండికి. అది ధరలు ఎక్కుతున్నాము. ఇదే రైల్ బ్రిడ్జ్ అనమాట, కింద రైల్వే ట్రాక్ అయితే ఉంటుంది. సైడ్ వ్యూ అది. ఇక్కడ కూడా అంతా పొగాకు శనగే. సైడ్ అది ఒంగోలు టౌన్లోకి వెళ్ళే రూట్ అది. మనం అయితే బ్రిడ్జి మీద కూడా బైపాస్లో అయితే వెళ్తున్నాము. మన వీడియోలో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. వీడియో చూస్తున్న వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ మీద పెట్టుకోండి. నేనే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఇదనమాట రైల్ బ్రిడ్జి, రైల్వే ట్రాక్ అది. మనం అయితే స్టోరేజ్ దగ్గరికి వచ్చేసి కాటా అయితే పెట్టాము. కాటా పెట్టినాక అన్లోడింగ్ పాయింట్లు అయితే ట్రాక్టర్ పెట్టాను. ఇక్కడైతే లారీ ఒకటి ఉంది, లారీ దించినాకైతే దించుతా ఉన్నారు. ఇవన్నీ గోతం పగిలిపోయిందని చెప్పే కదా, మనం అక్కడ వేరే వాళ్ళ దగ్గర సిమెంట్ గోతం ఒకటి అయితే ఉంటే దాంట్లో అయితే పోసి మొగులు కట్టారు. మళ్ళీ జారినాయి కానీ ఆ మోకు బిరున ఆగుంది, లేకపోతే మోకు తీసేస్తే మొత్తం పడిపోతాయి. ఇవ్వండి, లోడింగ్ ఎవరైనా దగ్గర చెప్పి నేను దగ్గర ఉన్నాను కాబట్టి వాళ్ళకి వీడియో కుదరలేదు. వెనకనట్టు డోర్ మీదకి వేయరు, లోపలికి వేసారు, అందువల్ల దగ్గర వంగిపోయింది. అది ముందు దించే లారీ ఉంది కదా, ఆ లారీ దించిన ఇదేనమాట మనం తీసుకొచ్చిన కోల్డ్ స్టోరేజ్. శర్వాణి అంటారు 2 స్టోరేజ్ ఇక్కడే. ముఠా వాళ్ళు ఆ లారీ అయిపోయి రాగానే మనం ఎక్కడైతే మన బండి అయితే దించుతారు.